హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కంటెంట్. సో కార్ ఎలా డ్రైవ్ చేయాలి, సో కార్ డ్రైవ్ చేసే ముందు మనం ఏమేమి చూసుకోవాలంటే ఏవి ఆన్లో ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోవాలి, ఏవి ఆఫ్లో ఉన్నాయని చెప్పి చూసుకోవాలి. సో వీటి గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో కార్ మూమెంట్ ఇవ్వాలంటే వేటిని ఆన్ చేయాలి, సో ఏవి ఆఫ్ చేయాలి, అండ్ అలాగే వచ్చేసి క్లచ్ మూమెంట్, బ్రేక్ మూమెంట్, అండ్ అలాగే ఎక్సలేటర్ మూమెంట్ ఎలా ఇవ్వాలి, సో ఫస్ట్ గేర్ ఏ విధంగా వేయాలి అన్న దాని గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో బిఫోర్ దట్ మనకి కారుకి సంబంధించి సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, లెఫ్ట్ సిగ్నల్, రైట్ సిగ్నల్, సో ఓవరాల్గా వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కార్ వెహికల్ వచ్చేసి డిజైర్. సో దీని గురించి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ మనకు వచ్చేసి కీ ఉంటుంది కదా. సో ఈ కీ పెట్టే ముందు మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇందులో మనకు వచ్చేసి ప్రయంట్ ఈ స్టీరింగ్ అనేది లాక్లో ఉంది, మీకు ఇక్కడ కనపడుతుంది కదా. ప్రయంట్ నేను ఇక్కడ కీ ఆన్లో ఉంది, అంటే ఆన్ కదా, జస్ట్ కీ పెట్టిన అంతే. ఇక్కడ లాక్ అని ఉంది, నెక్స్ట్ ఏసీసీ అని ఉంది, నెక్స్ట్ ఆన్ అని ఉంది, దాని తర్వాత వచ్చేసి స్టార్ట్ అని ఉంది కదా. స్టార్ట్, ఆన్, ఏసీసీ, లాక్ అని ఉంది. సో ప్రయంట్ స్టీరింగ్ అనేది నేను కీ పెట్టంగానే అన్లాక్ అయిపోయింది. సో సిగ్నల్స్ అన్నిటికి సంబంధించి, అలాగే కార్లో ఉన్న సెన్సార్లు అన్నిటికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక 20-30 మినిట్స్లో ఒక వీడియో అయితే చేశాను. సో కార్ మూవ్మెంట్ వరకు, సో ఓవరాల్గా దాంట్లో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో దీంట్లో జస్ట్ మినిమం బేసిక్స్ అన్నీ తెలుసుకుని మనం కార్ మూవ్మెంట్ ఎలా ఇవ్వాలన్న దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఫ్రంట్ మనం అయితే కీ ఆన్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం జస్ట్ కీ పెట్టిన వెంటనే మనకి ఏమవుతుంది అంటే స్టీరింగ్ అనేది అన్లాక్ అయిపోతుంది, అంటే స్టీరింగ్ అనేది అటు ఇటు కదులుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, స్టీరింగ్ ఎటైనా కదులుతుంది, ఓకేనా. సో దీని తర్వాత మనం ఇప్పుడు లాక్ తీసామంటే స్టీరింగ్ అనేది కొంచెం మనం తిప్పిన తర్వాత లాక్ అయిపోతుంది. ఇంకా చూడండి, లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను కీ పెట్టంగానే ఇది అన్లాక్ అయితే అవుతుంది, ఓకేనా. సో స్టీరింగ్ అయితే అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏసీసీలో ఉందన్నమాట, అంటే కార్ యొక్క కీ అనేది ఏసీసీ మోడ్లో ఉంది, చూసారు కదా. సో ఈ ఏసీసీ మోడ్లో నుంచి మనం ఇట్లా ఆన్ చేసామంటే మనకి స్టీరింగ్ అనేది అన్లాక్ అయిపోతుంది. అలాగే వచ్చేసి బ్లూటూత్ మనకి ఇది ఆన్ అయిపోతుంది. సో మనం సాంగ్స్ వినాలన్నా కూడా, ఒకవేళ కార్ ఇంజన్ ఆఫ్లో పెట్టుకొని సాంగ్స్ వినాలనుకుంటే ఈ మోడ్లో అయితే మనం వినొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కారు ఆన్ చేసాము, ఆన్ చేస్తే మనకి ఇక్కడ సెన్సార్లు అన్నీ కూడా యాడ్ అయినాయి, ఓకేనా. ఈ సెన్సార్లు వచ్చేసి మనకి ఇక్కడ టైమింగ్, అలాగే వచ్చేసి ప్రయాణం ఎన్ని కిలోమీటర్లు, జస్ట్ మనం ఎక్కడికన్నా పోయేసింటే ఆ రేట్ చూపిస్తుంది. ఒకవేళ దాన్ని మనం రీసెట్ చేయకపోతే మొత్తం అన్ని కిలోమీటర్లు ఇక్కడ చూపిస్తుంది. దీన్ని రీసెట్ చేసింటే సో ఇంకో చోట మనకు చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం రీడింగ్, ఇది వచ్చేసి ఆర్పిఎం, ఇది వచ్చేసి రీడింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, దీన్ని వచ్చేసి మనకి లైట్. సో మొత్తం వచ్చేసి మనకి 2 స్టెప్స్ ఉన్నాయి, లాంగ్ లైట్, షార్ట్ లైట్. సో ఈ ప్రయంట్ ఈ మోడ్లో తిప్పినామంటే మనకి లాంగ్ లైట్ పడుతుంది, ఓకే. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ పైన యారో మార్క్ ఈ లైట్. సో కింద తిప్పామంటే ఈ లైట్, ఇది వచ్చేసి లైట్ ఆఫ్లో ఉంటుంది అనమాట. సిగ్నల్స్, సో లెఫ్ట్ సైడ్ సిగ్నల్స్ ఇవ్వాలంటే మనం పైకి అనాలి. పైకి అంటే చూడండి, మనకు అక్కడ లైటింగ్ గ్రీన్ లైట్ వెలుగుతూ పోతుంది కదా, అది లెఫ్ట్ సైడ్కి. సో ఒకవేళ ఈ స్టిక్ అనేది మనం కిందికి మిడిల్ లేక్ అన్నామంటే ఆగిపోతుంది, అలాగే మళ్ళీ ఇంకోసారి ఇట్లా కిందికి అన్నామంటే రైట్ సైడ్కి అయితే వెలుగుతూ ఉంటుంది. ఇంతవరకు సిగ్నల్స్ అయితే ఉన్నాయి, తెలుసు కదా సిగ్నల్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ హ్యాండ్ బ్రేక్, అలాగే వచ్చేసి స్టీరింగ్ గురించి అయితే తెలుసుకుందాము. సో ప్రయంట్ వచ్చేసి మనకి ఈ సింబల్ అనేది హ్యాండ్ బ్రేక్ సింబల్ అనమాట. ఈ రెడ్ కలర్లో కనపడుతుంది కదా, అది హ్యాండ్ బ్రేక్ సింబల్. సో దాన్ని ఏ విధంగా ఆఫ్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి, చాలా మంది ఏంటంటే కారు ఎక్కంగానే ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ తీస్తున్నారు బండి స్టార్ట్ చేయకముందే. సో అలా అయితే చేయకూడదు. సో హ్యాండ్ బ్రేక్ ఎప్పుడు అన్లాక్ చేయాలంటే బండి స్టార్ట్ చేసి బండి మూవ్ అవుతుంది అన్నప్పుడు అయితే తీయాలా, అది కూడా ఏ విధంగా చెప్తాను. ఇప్పుడు సెన్సార్ల వరకు అయితే ఇప్పుడు నేను చెప్పినాను కదా, సిగ్నల్స్ అండ్ అలాగే వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇది. సో ప్రయంట్ నేనైతే అది ఆన్ చేయలేదు, ఎందుకంటే మొత్తం మిర్రర్ మీద డస్ట్ ఉంది కాబట్టి. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసీ గురించి కంప్లీట్ అన్ని సెన్సార్ల గురించి అయితే నేను ఒక వీడియో చేసినాను. సో ప్రయంట్ బండి ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఉండే వెహికల్స్ అన్నీ కూడా మనం
క్లచ్ పట్టుకొని అయితే స్టార్ట్ చేస్తాం. సో ప్రజెంట్ వచ్చేసి నేను క్లచ్ తొక్కినాను. క్లచ్ తొక్కిన తర్వాత క్లచ్ అనేది పూర్తిగా తొక్కాలి. సో పూర్తిగా తొక్కేసి కీ అయితే స్టార్ట్ చేస్తున్నా. సౌండ్ వస్తాయి వినండి. జస్ట్ ఇక్కడ చూడండి, మనము స్టార్ట్ చేయాలి అంటే వెహికల్ జస్ట్ అలా ముందుకు తిప్పి మళ్ళీ వదిలేయాలి అంతే. అట్లా ముందుకు ఎప్పుడైతే తిప్పుతామో అప్పుడు మనకు బండి అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మనకు సౌండ్ వస్తుంది. దాని తర్వాత వదిలేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ ప్లేస్లోకి వస్తుంది అనమాట. యాస్టిస్ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం క్లచ్ దొక్కినాం. ఓకేనా, క్లచ్ దొక్కినాం. స్టార్ట్ చేయాలంటే క్లచ్ దొక్కాలి. క్లచ్ దొక్కినాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్రేక్ తీస్తాం అనమాట. ఓకేనా, హ్యాండ్ బ్రేక్ తీయాలంటే సో ఆల్రెడీ హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి కొంచెం దీన్ని పైకి లాగాలి. పైకి లాగేసి పుల్ డౌన్ చేస్తాం. పుల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ బ్రేక్ తీసే ముందల్లా సో ప్రజెంట్ నేను కింద చూడండి బ్రేక్ దొక్కాను. సో ఎందుకు దొక్కానంటే ముందల్లా ప్లేస్ అనేది మొత్తం కిందికి డౌన్ ఉంది. సో కొంచెం డౌన్ ఉంది కాబట్టి మన బండి అనేది ముందుకు పోతుంది. సో అట్లా ముందుకు పోకుండా ఉండాలి, లేదా వెనక్కి తగ్గు ఉందంటే వెనక్కి కూడా వెళ్ళకుండా ఉండాలి అనుకుంటే హ్యాండ్ బ్రేక్ తీసిన వెంటనే మనం బ్రేక్ దొక్కి పెట్టుకోవాలి. లేదు అంటే ఒకవేళ ప్లేస్ అనేది సమాంతరంగా ఉంది అంటే అలాంటప్పుడు బండి ముందుకు కదలదు, వెనుకకు కదలదు. అలాంటప్పుడు మనం బ్రేక్ దొక్కాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ హ్యాండ్ బ్రేక్ అనేది తీస్తే సరిపోతుంది. ఓకేనా, హ్యాండ్ బ్రేక్ అన్లాక్ చేయాలి. సో అన్లాక్ చేసేసినాం హ్యాండ్ బ్రేక్. ఇప్పుడు మనము ఫస్ట్ గేర్ వేయాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్రేకుల గురించి అయితే చెప్తా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు మొత్తం ఇందులో 5 గేర్లు ఉంటాయి. సో 5 గేర్లో ఒకటి రివర్స్ గేర్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రివర్స్ గేర్. సో ఏ గేర్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి అన్న దాని గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. అది కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. సో ఫస్ట్ గేర్లో ఏ స్పీడ్ నుంచి ఎంత స్పీడ్ వెళ్ళాలి, సెకండ్ గేర్లో ఎంత స్పీడ్, థర్డ్ గేర్కు ఎంత స్పీడ్ నుంచి ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి. అలాగే వచ్చేసి రివర్స్ గేర్ వేసినప్పుడు మనకి క్లచ్ మూమెంట్లో ఎంత స్పీడ్ ఉంటుంది, ఎక్సిలేటర్ ఎలాంటి సందర్భాలలో, రివర్స్ గేర్లో మనం ఎక్సిలేటర్ ఎలాంటి సందర్భాలలో వాడాలి అన్న దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేసినాను. సో దాని గురించి కంప్లీట్ మీకు మన ఛానల్లో ఉంటుంది కంప్లీట్ వీడియో. సో ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ గేర్ ఎలా వేయాలి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి గేర్ న్యూట్రల్లో ఉందని ఎలా తెలుసుకోవాలంటే సో ఈ గేర్ రాడ్ అనేది మనం సైడ్కు లెఫ్ట్ కానీ రైట్ కానీ జరిపినాం. ఇప్పుడు వచ్చేసి నేను లెఫ్ట్ జరిపినా ఇడిపించినా ఏమైంది మిడిల్ లేక్ వచ్చింది. సో మళ్ళీ రైట్ జరిపినా ఇడిపించినా మిడిల్ లేక్ వచ్చింది. అంటే ఇది ప్రజెంట్ న్యూట్రల్లో ఉంది అన్నట్లు. సో న్యూట్రల్లో ఉన్న తర్వాత దీన్ని నేను ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేయాలంటే లెఫ్ట్ సైడ్ ఈ 1, 2 అనేది లెఫ్ట్ సైడ్ నుంచి పైకి కింది కంటే ఫస్ట్, సెకండ్ గేర్లు పడతాయి. అలాగే గేర్ ఆల్రెడీ మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్లో నుంచి పైకి అంటే థర్డ్ గేర్, కింది కంటే ఫోర్త్ గేర్ పడుతుంది. మళ్ళీ రైట్ సైడ్ కానీ పైకి అంటే ఫిఫ్త్ గేర్, కింది కంటే రివర్స్ గేర్ పడుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేయాలా. సో ఫస్ట్ గేర్ వేసినాను. సో ఫస్ట్ గేర్ వేసిన తర్వాత ఇది మనకి ఫస్ట్ గేర్. ఈ ఫస్ట్ గేర్లో జస్ట్ మనం లైట్గా క్లచ్ మూమెంట్ అయితే ఇస్తామన్నమాట. క్లచ్ మూమెంట్ ఎంత వదలాలి అంటే హాఫ్ క్లచ్ అనమాట. సో నేను ఆల్రెడీ ఎంత వదులుతానో చూడండి, బండి మీకు ఎప్పుడు ఎంత మూమెంట్ అవుతుంది అనేది. సో ఆల్మోస్ట్ ఓకే, బండి అయితే మూమెంట్ అవుతుంది. సో చూడండి, ఓకే, హాఫ్ క్లచ్లో మనకైతే బండి మూమెంట్ అవుతుంది. దీని తర్వాత వచ్చేసి మనం 1 by 1 గేర్ వేయించుకుంటూ పోయి మన బండిని అయితే మూమెంట్ ఇప్పించుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇలా సెకండ్ గేరు, అలాగే వచ్చేసి థర్డ్ గేర్, అలాగే వచ్చేసి ఫోర్త్ గేరు, అలాగే మిడిల్ లేక్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ కానీ టాప్కి పైకి అనాలి. ఇలా అంటే ఫిఫ్త్ గేర్ పడుతుంది. అలాగే ఇదే వారంబడి వచ్చేసి మనము కింది కంటే రివర్స్ గేర్ పడుతుంది అనమాట. ఓకేనా, ఇది పాయింట్ అర్థమైంది కదా. దీని తర్వాత వచ్చేసి మనము క్లచ్ బ్రేకులు ఎలాంటప్పుడు యూజ్ చేయాలి అంటే సో ఫ్రంట్ ఇది న్యూట్రల్లో ఉంది. మనము వెహికల్ని ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసినాం. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మనం ఏడన్నా ఎత్తుటి ప్రదేశాలలో ఉంటాం. అలాంటప్పుడు మనకు బండి ఆగిపోతుంది. బండి ఆగిపోతుంది అన్నప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది, మనం క్లచ్ పట్టుకొని బండి స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ గేర్ వేస్తాం. ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి బండి అనేది బ్రేక్ దొక్కి పట్టుకుంటాం. ఓకేనా, ఎందుకు అంటే ఇప్పుడు బండి ఆయన ఎత్తుటి ప్రదేశంలో ఉంటుంది. ఎత్తుటి ప్రదేశంలో ఉన్నప్పుడు మనము హ్యాండ్ బ్రేక్ అనేది అన్లాక్ చేస్తాం. హ్యాండ్ బ్రేక్ అన్లాక్ చేసినప్పుడు ఫస్ట్ గేర్ వేస్తాం. ఫస్ట్ గేర్ వేసినా కూడా క్లచ్ దొక్కి పట్టుకుంటాం కదా. క్లచ్ దొక్కినప్పుడు ఫస్ట్ గేర్ అనేది వర్క్ అవ్వదు. క్లచ్ ఇడిపించే కొద్దీ ఫస్ట్ గేర్ దాని యొక్క స్పీడ్ మూమెంట్ అనేది ఉంటుంది. సో క్లచ్ పట్టుకున్నంతసేపటికి ఆ గేర్ అనేది వర్క్లో ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, బండి వెనక్కి వస్తుంది. మరి ఎత్తుటి ప్రదేశంలో ఉండి బండి ఆగకుండా ముందుకు కదిలియాలి అనుకుంటే ఏం చేయాలి అంటే సో ఫస్ట్ గేర్ వేసి మనము బ్రేక్ తొక్కి పట్టుకుంటాం కదా, బండి వెనుకకి వెళ్ళకుండా. సో హాఫ్ క్లచ్ వరకు రావాలన్నమాట. సో హాఫ్ క్లచ్ వచ్చిన తర్వాత
మనకి బండిలో లైట్‌గా వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయితది. ఎందుకు బండి ముందుకు వెళ్తాది అన్నట్లుగా. కానీ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఎత్తుగడ్డ ఉంది కాబట్టి. సో, ఎప్పుడైతే బండిలో వైబ్రేషన్ స్టార్ట్ అయితదో అప్పుడు నువ్వు బ్రేక్ ఇడిపించినా కూడా బండి అనేది ఇంక వెనకకు రాదు. సో, ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి హాఫ్ క్లచ్‌లో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి బండి ఆ రన్నింగ్‌లో ఉంటుందో అలాంటప్పుడు నువ్వు బ్రేక్ ఇడిపించి లైట్‌గా యాక్సిలరేటర్ ఇవ్వాలి. లైట్‌గా యాక్సిలరేటర్ ఇస్తే ఆ క్లచ్ హాఫ్ క్లచ్‌లో ఉన్నప్పుడు యాక్సిలరేటర్ లైట్‌గా ఇస్తుండాలి. తర్వాత వచ్చేసి లైట్‌గా క్లచ్ ఇడిపిస్తూ ఉండాలి. అలాంటప్పుడు బండి అనేది ఇంక పైకి మూవ్‌మెంట్ అయితా ఉంటది. సో, ఇది మనకి ప్రాసెస్. సో, ఈ విధంగా అయితే మనం డ్రైవ్ చేసినైతే కారు ఆగిపోకుండా మనకైతే మూవ్‌మెంట్ ఉంటుంది. సో, ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. సో, ఆ వీడియోస్ కూడా చూడండి. రన్నింగ్‌లో కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను డెఫినెట్‌గా. ఇప్పుడు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మనం కార్ మూవ్‌మెంట్ ఎలా ఇవ్వాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్పినాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వచ్చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.